క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్లో ఏడాది మెగా వేలం ఉండటంతో లీగ్లో భారీ మార్పులు చోటు చేసుకునే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. స్టార్ ప్లేయర్లు చాలా మంది టీమ్స్ మారే ఛాన్స్ ఉంది. ఇందులో భాగంగానే టీమిండియా యంగ్ క్రికెటర్ రిషబ్ పంత్ సైతం జట్టు మారే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరిగింది. పంత్ ఢిల్లీని వీడి ఆర్సీబీ జట్టులోకి వెళ్లేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు వార్తలొచ్చాయి. డూప్లెసిస్ స్థానంలో ఆర్సీబీ కూడా సాలిడ్ కెప్టెన్ కోసం చూస్తుందని, ఇందులో భాగంగానే పంత్ ఆర్సీబీతో మంతనాలు చేశాడని, అయితే పంత్ రాకను టీమిండియా స్టార్ బ్యాటర్ ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అడ్డుకున్నాడని క్రీడా వర్గాల్లో వార్తలు కొట్టాయి. విరాట్ రాజకీయాల కారణంగా ఆర్సీబీలోకి రిషబ్ పంత్ ఎంట్రీకి బ్రేక్ పడిందని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఆర్సీబీతో సంప్రదింపులు చేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంపై రిషబ్ పంత్ రియాక్ట్ అయ్యాడు. ఆర్సీబీతో చర్చలు జరిపినట్లు జరుగుతున్న వార్తలన్నీ ఫేక్ అని పంత్ కొట్టిపారేశాడు. ఎలాంటి కారణం లేకుండా సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ను ఎందుకు ప్రచారం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశాడు. మరోసారి ఇలాంటి తప్పుడు వార్తలు సృష్టించొద్దని, నిజాలు తెలుసుకునే రాయాలని స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. పంత్ స్పందించడంతో అతను ఆర్సీబీలోకి వెళ్తున్నట్లు జరుగుతున్న ప్రచారానికి ఎండ్ కార్డ్ పడింది. కాగా రోడ్డు ప్రమాదం నుండి కోలుకుని చాలా కాలం తర్వాత టెస్టులోకి రీ ఎంట్రీ ఇచ్చిన పంత్ తొలి మ్యాచ్ లోనే దుమ్మురేపాడు. కీలక సమయంలో సెంచరీతో రాణించి తానెంత విలువైన ఆటగాడినో మరోసారి ప్రపంచానికి నిరూపించాడు పంత్.